హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏపీ ఎంసెట్కి సంబంధించి క్యాప్ రిజిస్ట్రేషన్ గురించి పూర్తి వివరించబోతున్నాను. క్యాప్ రిజిస్ట్రేషన్ అని వినే ఉంటారు, ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఏపీ ఎంసెట్కి సంబంధించి క్యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అసలు క్యాప్ అంటే ఏంటంటేనండి, కామన్ అడ్మిషన్ పోర్టల్. ఓకే, ఇప్పుడు ఏపీ ఎంసెట్ అనేది కాదు, అన్ని సెట్లకు సంబంధించి ఈ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, ఇలా అన్ని సెట్లకు సంబంధించి కామన్ పోర్టల్ అనేది ఒకటి లాంచ్ చేసింది గవర్నమెంట్. ఆ కామన్ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ పేరే cap.apcfss.in. ఓకే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూస్తే క్యాండిడేట్ లాగిన్ అండ్ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది కదా. ఇది ఈరోజు ఈవినింగ్ వరకు, అంటే 14th ఈవినింగ్ వరకు కూడా మీకు ఈ డిపార్ట్మెంట్ లాగిన్ పక్కన రిజిస్టర్ నవ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉండేది. అది ఇప్పుడు కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు అంటే, ఏపీ ఈసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. రిజిస్ట్రేషన్స్ అనేవి అది ఈ మంత్ 4th స్టార్ట్ అయ్యి ఈరోజు 14th ఎండ్ అయింది ఈవినింగ్న. సో ఈ డేట్స్ వరకు ఉన్నంత వరకు కూడా ఇక్కడ రిజిస్టర్ నవ్ అనేది ఆప్షన్ ఎనేబుల్లో ఉంది. సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ టైం అయిపోయిందో ఈ సెట్కి సంబంధించి ఆప్షన్ అనేది తీసేశారు. మళ్ళీ అది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే, ఎంసెట్ కానీ ఈ పీజీ సెట్ కానీ ఇట్లా ఏదో ఒక సెట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఎనేబుల్ అనేది అవుతుంది. అప్పటిదాకా మళ్ళీ ఎనేబుల్లో ఉండదు. సో ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి మీరు క్యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే అక్కర్లేదండి. మీరు ఈరోజే చేసుకోవాలని ఏం లేదు. అక్కడ కనిపించినంత మాత్రాన మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. మీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకోండి. మీరు ముందే మళ్ళీ వేరే ఏ సెట్, పీజీ సెట్కి సంబంధించి ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వని కనపడుతుంది. అది కనపడినంత మాత్రాన మీరు ముందే కంగారు పడిపోయి రిజిస్ట్రేషన్ ఏం చేసుకోని అక్కర్లేదు. మీకు ఏ రోజైతే ఏపీ ఎంసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో ఆ రోజు చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు చేసుకుంటారు, ఇక్కడ కనపడుతుంది కదా అని ఇప్పుడు చేసుకుంటారు. మళ్ళీ రిజిస్టర్ అయ్యే టైంకి మళ్ళీ ట్రై చేస్తారు చేసుకోవడానికి, దీని సంగతి మర్చిపోయి. అప్పుడు డబుల్ లాగిన్ అవుతుంది, మీకు అవ్వదు, కంగారు పడతారు. సో మీరేం పర్లేదు, ఏపీ ఎంసెట్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మీకు అక్కడ ఎనేబుల్ అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కానీ ఇప్పుడు చేసుకోకపోయినంత మాత్రాన ఏమీ అవ్వదు. అలాగే ఏపీ ఎంసెట్ అనేది కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ రేపు రిలీజ్ చేస్తా అన్నారు, రిలీజ్ అనేది చేయలేదండి. సో మళ్ళీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.